హలో గాయస్, రామ జన్మ భూమిలో రామ్ మందిర్ కట్టడానికి మోడీ గారు ప్రజల సొమ్ముని వాడారని, స్కూల్స్ కట్టినా లేకపోతే హాస్పిటల్స్ కట్టినా బాగుంటుందని చాలా మంది రకరకాలుగా అనుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, రామ జన్మభూమిలో రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు 900 కోట్లు టార్గెట్ చేసుకుని అందరి దగ్గర చందాలు కలెక్ట్ చేయాలనుకుంటే, ఆ చందాలు అనుకోకుండా 5,500 కోట్లు రావడంతో ఆ డబ్బునంతా తీసుకువెళ్ళి బ్యాంక్ లో వేసి ఆ వచ్చిన ఇంట్రెస్ట్ తో కట్టిందే ఈ రామ మందిర్ అన్నమాట. సో ఈ రామ్ మందిర్ కట్టడానికి దేశంలోని ఎటువంటి సొమ్ముని ఉపయోగించలేదు. జై శ్రీరామ్ అన్న ప్రతి భక్తుడి చేతి నుంచి వచ్చిన డొనేషన్స్ తో కట్టిందే ఈ రామ్ మందిర్. సో దయచేసి ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలు కడుతున్నప్పుడు అనవసరంగా వీటిని కూడా పాలిటిక్స్ లో రాగి పొల్యూట్ చేయొద్దని నా మనవి. జై శ్రీరామ్.